సోమవారం బోగోలు మండల వైఎస్ఆర్సీపీ తరఫున స్థానిక తహసీల్దార్ని కలిసి బోగోలు మేజర్ పంచాయతీ ఓటర్ లిస్టులో వార్డుల విభజన అస్తవ్యస్తంగా ఉందని దాన్ని సరిదిద్దాలని లేని ఎడల ఎన్నికల్లో పోటీ చేయే అభ్యర్థులు అలాగే ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని కాబట్టి సంబంధిత అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి ఓటరు జాబితాను సరిచేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరడమైంది. ఈ కార్యక్రమంలో బోగోలు మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మద్దిపోయిన వీరరఘు, మాజీ సర్పంచ్ పర్రి అంకులయ్య, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కళ్యాణ్ కుమార్, మండల ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు సూరపనేని శ్రీనివాసులు, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు మేకల సల్మాన్ రాజు, అలాగే మండల మైనార్టీసెల్ అధ్యక్షులు నావాజ్, బోగోలు గ్రామ ప్రధాన కార్యదర్శులు తోటపల్లి సాగర్, విజయ్ కుమార్, కందుర్తి శ్రీనివాసులు, బోగోలు గ్రామం ప్రధాన కార్యదర్శులు తోటపల్లి సాగర్, విజయ్ కుమార్, కుందుర్తి శ్రీనివాసులు, బోగోలు టౌన్ యూత్ అధ్యక్షులు మంగ కమల్ కుమార్, వేణుకోటి మల్లికార్జున, ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి పోతల ప్రసాద్, బంకా రాజన్న, మద్దిపోయిన రాఘవయ్య, స్టాన్లీ, ఎఫ్ఏ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో పంచాయతీ ఓటర్ లిస్టు వార్డు విభజన ప్రక్రియ పూర్తి చేసి పంచాయతీ అధికారులు ఓటర్ లిస్టును పబ్లిష్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా బోగోలు పంచాయతీ, బోగోలు మండలం, బోగోలు మేజర్ పంచాయతీ ఓటర్ లిస్టుని పరిశీలించగా ఈ ఓటర్ లిస్టు మొత్తం కూడా అస్తవ్యస్తంగా, ఒక ఆర్డర్ లేకుండా, ఒక పద్ధతి ప్రకారం కాకుండా అధికారులు వారి ఇష్టం వచ్చినట్టు తయారు చేయడం జరిగింది. దీనివల్ల ఎవరైనా ఒక వార్డు మెంబర్గా పోటీ చేయాలనంటే పంచాయతీలోని 16 వార్డుల్లో ఓటర్లను కలవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మేము ఈ సందర్భంగా ఈరోజు గ్రీవెన్స్ డే సందర్భంగా స్థానిక తహసీల్దార్ గారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రేపు ఉత్తర ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ ఎన్నికల్లో పాల్గొనాలన్నా లేదా ఎన్నికల్లో ఓటేయాలన్నా ఎవరి ఓటు ఎక్కడుంది, ఎవరి ఓటు ఏ వార్డులో ఉంది తెలుసుకునేటం చాలా కష్టం అవుతుంది. ఒక ఇంట్లో ఓట్లు 2-3 వార్డుల్లో, అదేవిధంగా ఒక వీధిలో ఓట్లన్నీ తీసుకుపోయి చిందరబందరగా రకరకాల వార్డుల్లో వేయటం జరిగింది. కాబట్టి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో, పంచాయతీ సెక్రటరీ అయితేనేమి, పంచాయతీ విస్తరణ అధికారి అయితేనేమి, డిఎల్పిఓ గారు అయితేనేమి, డిపిఓ గారు అయితేనేమి, వీటన్నిటి మీద దృష్టి పెట్టి బోగోలు మేజర్ పంచాయతీ ఓటర్ లిస్టులను మరొకసారి సవరణ చేసి దీన్ని ఒక ఆర్డర్లో పెట్టి తయారు చేయవలసిందిగా కోరుతూ తహసీల్దార్ గారికి అర్జీ ఇవ్వటం జరిగింది. తహసీల్దార్ గారు సానుకూలంగా స్పందించి దీనిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించాల్సిన చెప్పడం జరిగింది. దీనిని ఎంత త్వరగా పరిష్కారం చేస్తే అంత మంచిదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు.